ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు తిరువనంతపురంలో చూడవలసిన ఇతర ఆలయాలు, అలాగే పూవార్ బ్యాక్ వాటర్ బోటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వర రామనాథ స్వామి ఆలయ విశేషాలు మరియు 23 తీర్థాల గురించి, అలాగే ఆలయ స్థల పురాణం, అలాగే రామేశ్వరంలో చూడవలసిన ఇతర ప్రాంతాల గురించి, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరం ఎలా చేరుకోవాలనే డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ముందుగా మనం త్రివేంద్రం రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుండి పున్నలూరు టు మదురై ట్రైన్లో మదురైకి చేరుకున్నాము. రాత్రి 8:30 గంటలకి త్రివేంద్రం నుండి స్టార్ట్ అయి ఎర్లీ మార్నింగ్ 3:30కి మదురైకి చేరుకున్నాము. మదురై నుండి రామేశ్వరానికి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి, కానీ రామేశ్వరం వెళ్ళే బస్సెస్ మనకి ఎంజీఆర్ బస్ స్టాండ్ నుండే స్టార్ట్ అవుతాయి. మదురై రైల్వే స్టేషన్ నుండి ఎంజీఆర్ బస్ స్టాండ్కి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇదే ఎంజీఆర్ సెంట్రల్ బస్ స్టాండ్, మీకు కనిపిస్తుంది కదా, అదే రామేశ్వరానికి వెళ్తున్న బస్. మదురై నుండి రామేశ్వరం 172 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి మదురై నుండి రామేశ్వరానికి స్టార్ట్ అయ్యాము. జర్నీ టైం వచ్చి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఆర్టీసీ వాళ్ళు నాన్ ఏసీ బస్ ఒక్కరికి 140 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరం ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. రామేశ్వరానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపం వరకే ఇప్పుడు ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. పంబన్ బ్రిడ్జ్ దగ్గర సముద్రంపై కొత్త రైల్వే ట్రాక్ వేస్తుండడం వల్ల ఇప్పుడు ట్రైన్స్ అనేవి మండపం వరకే అందుబాటులో ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేని వాళ్ళు ముందుగా ట్రైన్లో చెన్నై చేరుకొని అక్కడ నుండి రామేశ్వరానికి బై బస్లో చేరుకోవచ్చు, లేదా మదురై చేరుకొని అక్కడ నుండి బస్లో రామేశ్వరం చేరుకోవచ్చు. ఎలా వస్తారనేది మీ చాయిస్. అదిగోండి, ఆ కనిపిస్తున్న రైల్వే ట్రాకే మెయిన్ ల్యాండ్ని మరియు రామేశ్వరం దీవిని కలుపుతూ వేసిన రైల్వే ట్రాక్. అదిగోండి, అదే పంబన్ బ్రిడ్జ్. మీకు ముందే చెప్పాను కదా కొత్త రైల్వే ట్రాక్ వేస్తున్నారని. అదిగోండి, అదే కొత్త ట్రాక్. అండ్ ఆ పాత ట్రాక్ కూడా మీరు చూడవచ్చు. ఈ పంబన్ బ్రిడ్జ్ నుండి రామేశ్వరం 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సముద్రానికి ఆనుకొని ఉన్న ఈ బ్రిడ్జ్ని 1914 ఫిబ్రవరి 24న ఓపెన్ చేశారు. ఇది మన ఇండియాలోనే సముద్రం పైన నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్. అంతేకాదు, అప్పట్లో మన భారతదేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన కూడా ఇదే. అప్పట్లోనే షిప్స్ రాకపోకలకు అంతరాయం కలగకుండా పెద్ద షిప్స్ వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేందుకు డబుల్ లిఫ్ట్ టెక్నిక్తో 2గా ఓపెన్ అయ్యేటట్లు నిర్మించారు. అప్పట్లోనే ఇలా నిర్మించడం చాలా గ్రేట్ కదా. ఇదే రామేశ్వరం మెయిన్ బస్ స్టాండ్. మేము ఉదయం 8:30కి రామేశ్వరం బస్ స్టాండ్ చేరుకున్నాం. రామేశ్వరం బస్ స్టాండ్ నుండి రామేశ్వర ఆలయం 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. మీరు బస్ స్టాండ్లో బస్ దిగంగానే ఆటో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆటో కావాలా అని అడిగి పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా బస్ స్టాండ్ లోపలికి వెళ్తే ఇదిగోండి ఇలా టెంపుల్ అని డిస్ప్లే చేస్తున్న బస్సెస్ ఉన్నాయి కదా, అవి ఎక్కండి, పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
ఇప్పుడు రామేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలో చెప్తాను. రామేశ్వరం ఆలయం ఎదురుగా ఉన్న ఈ రోడ్లో అన్ని రూమ్స్ అండ్ డార్మెటరీస్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన రూమ్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఆలయానికి దగ్గరగా ఉన్న ఈ హోటల్ సెంథిల్ అందవర్లో రూమ్ తీసుకున్నాము. 24 గంటలకి ఏసీ రూమ్ నలుగురికి 2800 ఛార్జ్ చేశారు. అలా మా లగేజెస్ రూమ్లో పెట్టేసి 23 తీర్థాల్లో స్నానానికి బయలుదేరాం. ఇతర ఆలయంలోని దర్శనానికి అలాగే రామేశ్వరంలో ఆలయ దర్శనానికి చాలా తేడా ఉంటుంది. మీరు దర్శనం 2 విధాలుగా చేసుకోవచ్చు. మొదటిది ఇతర ఆలయాల్లాగే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవడం. రెండవ ఆప్షన్ ఏంటంటే అగ్నితీర్థంలో మరియు 22 బావుల్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళడం. మీరు కనుక మొదటిసారి రామేశ్వరానికి వస్తుంటే తప్పకుండా ఆ అగ్నితీర్థం అలాగే 22 బావుల్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళండి. ఇప్పుడు మనం రామేశ్వరంలోని రామనాథ జ్యోతిర్లింగం గురించి, అలాగే రామాయణంలో ఈ రామేశ్వరం ప్రస్తావన గురించి, అలాగే ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. రామనాథ స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంతేకాదు శంకరాచార్యులు వారు ప్రతిపాదించిన చార్ధాంలో ఒకటి. మిగిలిన 3 పూరి జగన్నాథ్, ద్వారక మరియు బద్రీనాథ్ ఆలయాలు. 12 జ్యోతిర్లింగాల్లో ఈ రామనాథ జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకమైనది. బ్రాహ్మణుడైన రావణాసుని సంహరించాక పాప పరిహారం కోసం రాముల వారు 3 శివలింగాలు ప్రతిష్ఠించారు. అందులో 2 శ్రీలంకలో ఉండగా మూడవదే ఈ రామనాథ లింగం. దీనిని స్వయంగా సీతామాత ఇసుకతో శివలింగాన్ని చేయగా రాముల వారు ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసుని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. తర్వాత రావణాసుని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరారని పురాణోక్తి. అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడైన రావణుని సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకుండా ఉండటానికి పరిష్కారం చూపమని రాముడు మహర్షులను అడిగాడట. అప్పుడు ఆ మహర్షులు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమని హనుమంతుడికి ఆదేశించాడట రాముడు. అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట. ఆ శివలింగానికే రాముడు పూజలు చేశాడట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండిటిని ప్రతిష్ఠించాడట. అంతేకాదు భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలనే కోరాడట. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు, నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజ చేస్తారు. ఇలా 2 శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. ఇదే అగ్నితీర్థం. ఇక్కడ భక్తులు ముందుగా సముద్రంలో స్నానం చేసి తర్వాత ఆలయంలో ఉన్న 22 బావుల్లో స్నానం చేస్తారు. అగ్నితీర్థం వెనుక ఉన్న పురాణం ఏంటంటే లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత రాముడు మరియు సీతాదేవితో ఈ అగ్నితీర్థం ముడిపడి ఉంది. రావణుడనే రాక్షసుని సంహరించిన రాముడు బ్రహ్మహత్య పాతకం నుండి తప్పించుకోవడానికి శివుణ్ణి పూజించే ముందు ఈ అగ్నితీర్థం అనే ప్రదేశంలో సముద్రంలో మొదట స్నానం చేశాడట. అందుకే పవిత్ర అగ్నితీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తుల గత పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుందని చెబుతారు. మీకు కనిపిస్తుంది కదా, అదే రామేశ్వరం బోటింగ్ పాయింట్. దాని గురించి మీకు తర్వాత చెబుతాను. వారణాసి తర్వాత హిందువులకు రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలుస్తుంది. హిందువులు జీవితకాలంలో
ఒక్కసారైనా ఈ 2 పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని భావిస్తారు. సో నేను లాస్ట్ ఇయర్ కాశీ నుండి తీసుకువచ్చిన పవిత్ర గంగా నీటిని ఈ అగ్ని తీర్థంలో కలిపి అలాగే ఇక్కడి నీటిని మరియు మట్టిని తీసుకున్నాను. పదండి ఇప్పుడు 22 బావుల్లో స్నానానికి వెళ్దాము. అలాగే ఈ 22 బావుల గురించి మరింత విశేషాలను తెలుసుకుందాం. యుద్ధంలో గాయపడిన తన సైన్యం యొక్క దాహం కోసం రాముడు తన అమ్ముద పొదిలోని ఆఖరి 22 బాణాలు ప్రయోగించి ఈ బావులను ఏర్పాటు చేశాడట. ఈ తీర్థాలని సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉంటుందట. కొన్ని బావుల్లోని నీరు తీయగా కూడా ఉంటుందట. ఈ బావుల్లోని నీరు వైద్యం మరియు శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ బావుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుందని చెబుతారు. ఇప్పుడు మీకు ఆ 22 తీర్థాలు చూపిస్తూ వాటి పేర్లు చెబుతాను, వినండి. మొదటిది మహాలక్ష్మి తీర్థం, రెండవది సావిత్రి తీర్థం, మూడవది గాయత్రి తీర్థం, నాలుగవది సరస్వతి తీర్థం, ఐదవది సేతుమాధవ తీర్థం, ఆరవది గంధమదన తీర్థం, ఏడవది కవచ తీర్థం, ఎనిమిదవది గవయ తీర్థం, తొమ్మిదవది నల్ల తీర్థం, పదవది నీల తీర్థం, 11ది సంగు తీర్థం, 12 చక్రతీర్థం, 13 బ్రహ్మాహతి విమోచన తీర్థం, 14 సూర్య తీర్థం, 15 చంద్రతీర్థం, 16 గంగా తీర్థం, 17 యమునా తీర్థం, 18 గయా తీర్థం, 19 శివతీర్థం, 20 సత్యమృత్య తీర్థం, 21 సర్వతీర్థం, 22 కోడి తీర్థం. ఇలా ఒక్కొక్క తీర్థంలో జలాన్ని త్రోడి భక్తులపైన పోస్తారు. అలా అన్ని 22 బావుల నీరుతో మన 23 తీర్థాల స్నానఘట్టం పూర్తవుతుంది. రామేశ్వరంలో 23 తీర్థాలని చెప్పి 22 తీర్థాలని చూపిస్తున్నానని అనుకుంటున్నారా? మనం మొదట సముద్ర స్నానం చేసాం కదా, అదే 23వ తీర్థం అగ్ని తీర్థం. అలా ఈ తీర్థాల్లో స్నానం చేసి రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని బోటింగ్కి వచ్చాము. సాయంత్రం 6 గంటలకు బోటింగ్ ఆపేస్తారు కాబట్టి దర్శనానికి అంటే ముందే బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్ టికెట్ కాస్ట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే రామేశ్వరం బీచ్ వ్యూ. అగ్ని తీర్థం సమీపంలోనే ఈ బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక్క బోట్లో 50 మందిని అలో చేస్తారు. బోటింగ్ ఒక 20 to 30 మినిట్స్ ఉంటుంది. బోట్ వచ్చే వరకు మీకు ఈ లొకేషన్స్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
మన బోట్ వచ్చేసింది, పదండి వెళ్దాం. బోటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సముద్రంలో వ్యూస్ మాత్రం అమేజింగ్గా ఉన్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మా బోటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం, పదండి. ఇదే రామనాథ స్వామి లింగం, దర్శించుకోండి. ఈ ఆలయంలో మనం ఉదయం 4:30 నుండి 5:30 వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. టికెట్స్ ఆలయ గర్భగుడిలోనే ఇస్తారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ధనుష్కోటి మరియు రామసేతు దగ్గర సన్ రైజ్ వ్యూస్ కోసం ఆటో మాట్లాడుకున్నాం. ఆటో వారు 800 రూపీస్ ఛార్జ్ చేశారు. ముందుగా మనం రామసేతు దగ్గరకు వెళ్ళి
అక్కడ కొంత టైం స్పెండ్ చేసి రిటర్న్లో ధనుష్కోడి చూసుకుందాం. రామేశ్వరం నుండి రామసేతు 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు సముద్రాల మధ్యలో మన ప్రయాణం, ఆ ఫీలింగే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇదే రామసేతు. మన భారతదేశపు చివరి ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ నుండి శ్రీలంక కేవలం 18 మైళ్ళు ఉంటుంది, అంటే 29 కిలోమీటర్లు. రామసేతు గురించి తెలుసుకునే ముందు ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ని అలా తిరిగి చూపిస్తాను, చూడండి.
ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది బంగాళాఖాతం, రైట్ సైడ్ ఉన్నది హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ప్రశాంతంగా ఉంటే బంగాళాఖాతం అలలతో ఎగసిపడుతూ ఉంది. రండి ఇప్పుడు హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమ ప్రదేశాన్ని సందర్శిద్దాము. ఇక్కడ నుండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అటువైపు నుండి అలలు వస్తున్నాయి, ఇటువైపు నుండి అలలు వస్తున్నాయి. ఈ మధ్యలో రెండు అలలు కలుస్తున్నాయి. ఇదే సంగమ ప్రదేశం. ఇక్కడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు రామసేతు నిర్మించారు. ఇక్కడ నుండి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వాటి ఆనవాళ్ళు చూడగలం. కాకపోతే అది డేంజరస్ జోన్, సో మనల్ని అలో చేయరు. ఓన్లీ చేపలు పట్టుకునే వారికి మాత్రమే అలో చేస్తారు. పదండి, రిటర్న్లో మీకు ఇప్పుడు ధనుష్కోడి చూపిస్తాను. ఇప్పుడు మనం ధనుష్కోడికి రామాయణానికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థం. రామసేతు నిర్మాణ సమయంలో మొదట సముద్రుడు సహకరించలేదట. అప్పుడు రాములవారు ఈ ప్రదేశం నుండే బాణం సంధించగా రామసేతు నిర్మించేందుకు వీలుగా సముద్రం సహకరించిందట. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అనే పేరు వచ్చింది. అంతేకాదు, రావణుడితో యుద్ధం అనంతరం రాముడు సీతామాతను తీసుకొని తిరిగి భారతదేశంలో అడుగుపెట్టిన ప్రదేశం కూడా ఇదే. ఒకప్పుడు దేశ విదేశీ పర్యాటకులతో కలకల్లాడిన ఈ ప్రదేశం ఇప్పుడు గోస్ట్ టౌన్గా మారిపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఎంత విధ్వంసం సృష్టించగలదో ఈ ప్రదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. 1964 ముందు వరకు ఇది ఒక గొప్ప పర్యాటక నగరం. ఆలయాలు, సత్రాలు, బట్టల దుకాణాలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, కస్టమ్స్ ఆఫీస్ మరియు నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులతో కలకల్లాడుతూ ఉండేది. ధనుష్కోడి వరకు రైళ్లు కూడా ప్రయాణించేవి. అంతేకాదు, ఇక్కడ నుండి శ్రీలంకకి షిప్స్లో మనుషుల్ని, సరుకుల్ని రవాణా చేసేవారు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు ఇది అప్పట్లో ఒక పెద్ద టౌన్ అని. 1964 డిసెంబర్ 17న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 19 నాటికి తుఫానుగా మారింది. డిసెంబర్ 22, 23 కల్లా ఇది ఇంకా ఉధృత రూపం దాల్చి దాదాపు 5 మీటర్ల మేర ఎగసిపడిన అలలు ధనుష్కోడి నగరాన్ని చుట్టుముట్టాయి. ఆ తుఫానికి బీభత్సమైన గాలులు తోడై 30 నిమిషాల్లో ధనుష్కోడి పట్టణం మొత్తం నాశనం అయిపోయింది. దీనితో తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్రదేశం నివాసానికి పనికిరాదని నిర్ధారించారు. అప్పటి నుండి ఈ ప్రదేశం గోస్ట్ టౌన్గా మారిపోయింది. ప్రస్తుతం కొంతమంది ఫిషర్మ్యాన్స్ మాత్రమే ఇక్కడ జీవిస్తున్నారు. అలా ఆ తుఫాను బారి నుండి కొన్ని కట్టడాల ఆనవాలు మిగిలాయి. చూస్తున్నారు కదా, ఇదే అప్పటి చర్చ్. తుఫాన్ దాటికి చాలా వరకు నాశనం అయిపోయిన చుట్టూ ఈ 4 గోడలు మిగిలాయి. ఇదే అప్పటి ధనుష్కోటి రైల్వే స్టేషన్. తుఫాన్ దాటికి మిగిలిన కట్టడాల్లో ఈ రైల్వే స్టేషన్ కూడా ఒకటి.
ఇదండి రామేశ్వరంలో చూడవలసిన ప్రాంతాలు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ సంతోష సమయాన్ని గడపండి.